సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని అంబేద్కర్ చౌరస్తాలో రెవెన్యూ డివిజన్ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నాలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని వామపక్ష నాయకులు ర్యాలీ నిర్వహించారు. రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయడానికి చేర్యాల ప్రాంతానికి అన్ని అర్హతలు ఉన్నాయని, నాటి నిజాం రజాకార్లతో పోరాడిన చరిత్ర ఈ ప్రాంతానిది అని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు ప్రాంతాలను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేశారని, అదేవిధంగా చేర్యాల ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. మిగతా నాయకులు పోరాటాలకు పురుడి పోసిన గడ్డ మన చేర్యాల జనగామ గడ్డ. చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని గత టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి కూడా ఈ పోరాటాన్ని ఉధృతం చేయడం జరిగింది. ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న వక్కలాభరణం నర్సయ్య పంతులు గారు, అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మిగతా నాయకులు జనగామ